ఇంట్లో కూరలతో తిని తిని బోరు కొట్టినా, అలానే కూరగాయలేం లేకపోయినా 2 నిమిషాల్లో చేసుకునే ఆనియన్ కారం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి ఆనియన్ కారం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. దీనికోసం ముందుగా 2 ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని డైరెక్ట్ గా రోట్లోకి వేసుకొని దంచుకోండి. మిక్సీ జార్ లో కన్నా రోట్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీంట్లోనే ఒక 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, టేస్ట్ కు సరిపడా సాల్ట్, అలానే మీ స్పైసీనెస్ తగ్గట్టుగా కారం, కొంచెం జీలకర్ర వేసుకొని కచ్చబచ్చగా దంచుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లి కారం వేసుకొని లో ఫ్లేమ్ లోనే ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఈ ఆనియన్ కారం అన్నంలోకే కాదండి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నానండి. నేను చేసిన ఉల్లి కారం ఒక ఇద్దరికైతే సరిపోతుంది. ఇంట్లో కూరగాయలు లేకపోతే ఉల్లిపాయలు ఎక్కడి అని మాత్రం కామెంట్ చేయకండి. జనరల్ గా ఆనియన్స్ అనేవి అందరి ఇంట్లో ఉంటాయి.